అక్కడ 79 క్వశ్చన్ కనిపిస్తుందండి. క్వశ్చన్ని అండ్ ఆప్షన్స్ని జాగ్రత్తగా చదవండి. అవసరమైతే ఆప్షన్స్ని ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాతకి నా యొక్క ఎక్స్ప్లెనేషన్ని వినండి. నెక్స్ట్, జడ్జెస్ ఆఫ్ హైకోర్టు, ఇంపార్టెంట్ ఇది. జడ్జెస్ ఆఫ్ హైకోర్టు, హైకోర్టు జడ్జెస్ యొక్క పెన్షన్స్ అండి, పెన్షన్స్, ఓన్లీ పెన్షన్స్. ఓకే, హైకోర్టు జడ్జెస్ కి సంబంధించిన పెన్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి, అంటే భారత సంఘటిత నుంచి పెన్షన్లు వస్తాయి. సార్ మరి హైకోర్టు జడ్జెస్ కి సంబంధించిన జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర సంఘటిత నిధి నుంచి వస్తాయి. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టు జడ్జెస్ కి సంబంధించిన జీతాలు, అలవెన్సెస్ ఏమో రాష్ట్ర సంఘటిత నిధి పే చేస్తుంది. కానీ హైకోర్టు జడ్జెస్ కి సంబంధించిన పెన్షన్స్ వచ్చేసి భారత సంఘటిత నిధి పే చేస్తుంది. ఈ డిఫరెన్స్ ని మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోవాలి. రైటా? ఓకే డియర్ ఫ్రెండ్స్, 85 క్వశ్చన్ కనిపిస్తుంది. క్వశ్చన్ ని చదవండి, ఆప్షన్స్ ని జాగ్రత్తగా పరిశీలించండి, తర్వాతకి ఎక్స్ప్లెనేషన్ ని వినండి. 15 మిజోరం. ఎనీబడి టేక్ ఎ ఛాన్స్? మిజోరం. మిజో నేషనల్ ఫ్రంట్ MNF, సింబల్ is star. Second one is మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్ MPC, సింబల్ is ఎలక్ట్రిక్ బల్బ్. 76 క్వశ్చన్ కనిపిస్తుంది. క్వశ్చన్ ని జాగ్రత్తగా చదవండి, ఆప్షన్స్ ని జాగ్రత్తగా చూడండి, ఎక్స్ప్లెనేషన్ ని వినండి. చలో, దట్స్ ఫైన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? ఓకే, అంటే 5 years కంటే ముందు ఇది డిజాల్వ్ అవుతుంది. మరి 5 years కంటే ఎక్కువ కాలం కూడా లోక్సభ ఉండవచ్చా? మై క్వశ్చన్ ఇస్ దట్ 5 years కంటే ఎక్కువ కూడా లోక్సభ పనిచేయవచ్చా? టర్మ్ ఆఫ్ ద లోక్సభ కెన్ బి ఎక్స్టెండెడ్. టర్మ్ ఆఫ్ ద లోక్సభ కెన్ బి ఎక్స్టెండెడ్. Obviously, it may extended, it can extend అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ఎమర్జెన్సీ టైం. వెరీ గుడ్. నేషనల్ ఎమర్జెన్సీ పీరియడ్ లో, అంటే నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో ఈ యొక్క టర్మ్ ఏదైతే ఉందో ఆ యొక్క కాల పరిమితి అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉందండి. ఓకేనా? మరి ఏ విధంగా ఎక్స్టెండ్ అవుతుంది? ఓకే, నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించారు. ప్రొక్లమేషన్ ఆఫ్ ది నేషనల్ ఎమర్జెన్సీ అనేది జరిగిన తర్వాతకి నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ఆ పీరియడ్ కొనసాగుతుంది. అప్పుడు ఏంటి? చలో, ఈ యొక్క టర్మ్ అయిపోయింది, 5 years టర్మ్ అయిపోయినాక కూడా 1 year వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు. ఓకే, 1 year వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. 1 year ఎక్స్టెండ్ చేసారు, మళ్ళీ ఇంకా నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగుతుంది. మళ్ళీ ఒక చట్టం చేసి మళ్ళీ ఒక 1 year వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇంకా నేషనల్ ఎమర్జెన్సీ కొనసాగుతుంది, మళ్ళీ 1 year వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఆ విధంగా ఎన్ని సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు? ఎన్ని ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు? ఆ విధంగా చెప్పాలి. ఇస్ దేర్ ఎనీ టైమ్ లిమిట్? నో సార్, నో. సో ఇండిఫినెట్లీ అంటే ఈ విధంగా ఎంత కాలమైనా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్నంత కాలం, ఎంత కాలమైనా ఈ యొక్క లోక్సభ యొక్క టర్మ్ ఏదైతే ఉందో, కాలం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అండి. ఓకేనా? 83 క్వశ్చన్ కనిపిస్తుంది. రీడ్ ద క్వశ్చన్ అండ్ అబ్జర్వ్ ద ఆప్షన్స్ ప్రాపర్లీ, దెన్ లిజన్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో అంశాన్ని చూద్దామండి. అంటే ఇన్ టర్మ్ గవర్నమెంట్, మధ్యంతర ప్రభుత్వం ఏంటి? మనకి స్వతంత్ర భారతదేశంలో మొదటి క్యాబినెట్. ఈ రెండింటిని ఒకసారి టాలీ చేసుకుంటూ చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది, సో చూడండి. రైట్ అండి. ఇన్ టర్మ్ గవర్నమెంట్ అంటే 1946 లో మొదటిసారిగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో, తాత్కాలిక ప్రభుత్వంలో జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారు. ఈయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కౌన్సిల్. అంటే ఆ యొక్క కౌన్సిల్ కి ఉంది కదండి, వైస్రాయ్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి వైస్రాయ్ ఆయన అప్పుడు ఉంటే దానికి వైస్ ప్రెసిడెంట్ గా జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారు. నెక్స్ట్ 90 క్వశ్చన్ ఉందండి. 90 క్వశ్చన్ ని జాగ్రత్తగా చదవండి, ఆప్షన్స్ ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేయండి, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ని వినండి. ఈ యొక్క చట్టం ఏం చేసింది అంటే, ఇట్ ఇంట్రడ్యూస్డ్, మొదటిసారిగా ఈ యొక్క చట్టము బైకామలర్ సిస్టమ్. ఓకేనా? అంటే ద్విసభా వ్యవస్థని, బైకామలరిజం అంటాం మనం. బైకామలరిజం అంటే ద్విసభా వ్యవస్థని అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ కంట్రీ, దేశంలో ప్రత్యక్ష ఎన్నికలని అండ్ ద్విసభా వ్యవస్థని మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన చట్టం ఏంది? 1919. లుక్ ఎట్ హియర్, కనిపిస్తుంది, పరిశాన్ ఏం లేదు మనకి ఇక్కడ. ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ టర్మ్ బైకామరలిజం అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ కంట్రీ. రైట్ అండి. అచ్చా, బైకామరలిజం అంటే ఏంటి? ద్విసభా వ్యవస్థ అని చెప్పిన. ఈ యొక్క ద్విసభా వ్యవస్థ రావుడుతో ఏమైందంటే, అప్పటి వరకు ఉన్న మనకి, ఎప్పటి వరకు అండి? అప్పటి వరకు ఏం చూస్తుంటే ఈ యొక్క చట్టాలకు సంబంధించి ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, భారత శాసన మండలి చూస్తుండే. ఎప్పుడైతే ఈ యొక్క ద్విసభా వ్యవస్థ వచ్చిందో అప్పుడు ఆ యొక్క భారత శాసన మండలిని ఈ యొక్క బైకామరల్ సిస్టమ్ అనేది రీప్లేస్ చేసింది. దాన్ని తీసేసి ఇది వచ్చింది. చూడాలి.
సో ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాజ్ రీప్లేస్డ్ బై బైకామ్యులర్ లెజిస్లేచర్. ఓకేనా, ఈ యొక్క ద్విసభ లెజిస్లేచర్ అనేది దాన్ని రీప్లేస్ చేసింది. ఫైన్, ఓకే. 78th క్వశ్చన్ మీకు కనిపిస్తుంది అండి. సో క్వశ్చన్ని చదవండి అండ్ ఆప్షన్స్ని జాగ్రత్తగా చూడండి, ఎక్స్ప్లెనేషన్ని వినండి. సో దిస్ యాక్ట్ ఫీచర్స్, ఈ చట్టం యొక్క లక్షణాలు. ఫైన్, ద ఫస్ట్ వన్ ఈజ్, ఈ చట్టం ఏం ప్రొవైడ్ చేసింది అండి? హలో, మీరు ఏం చేయండి అంటే ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఏం ఎస్టాబ్లిష్ చేసుకోవాలంట? ఆల్ ఇండియా ఫెడరేషన్ ని ఎస్టాబ్లిష్ చేసుకోండి. అంటే ఆల్ ఇండియా ఫెడరేషన్ అంటే అఖిల భారత సమాఖ్యని మీరు ఏర్పాటు చేసుకోండి. మరి అఖిల భారత సమాఖ్యని ఎవరితో ఏర్పాటు చేసుకోవాలి సార్? ఎవరంటే ప్రావిన్సులు ప్లస్ ప్రిన్స్లీ స్టేట్స్ యాజ్ యూనిట్స్. ప్రావిన్సులు మరియు స్వదేశీ సంస్థానాలు ఈ రెండింటిని కలుపుకొని ఒక అఖిల భారత సమాఖ్యని ఏర్పాటు చేసుకోండి అని ఒక చట్టం చెప్పింది. ఓకే, లుక్ ఎట్ హియర్. ప్రొవైడెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరేషన్ అండి, తెలుగులో అఖిల భారత సమాఖ్య. అఖిల అంటే ఎవరండి? పేరా? అఖిల అనే పేరు కూడా ఉంటది కదా, రైట్. అఖిల భారత సమాఖ్య. సో ఈ యొక్క అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయండి అని చెప్పింది. దాంట్లో ఎవరు ఉండాలి? ప్లీజ్ లతా మేడం, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ప్రావిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఓకేనా, ప్రిన్స్లీ స్టేట్ లో ఒక సపరేట్ విభాగంగా అండ్ ప్రావిన్సులు ఈ రెండింటిని కలిపి ఒక అఖిల భారత సమాఖ్యను మనం ఏర్పాటు చేద్దాం అని ఈ యొక్క చట్టం అనేది పేర్కొనడం జరిగిందండి. ఈ యొక్క చట్టం చేసిన అండ్ ఈ యొక్క చట్టంలో ఉన్న ఇంకొక మేజర్ ఫీచర్ ఏంటి అంటే, ఈ చట్టము అబాలిష్డ్ ద డయార్కీ అండి. డయార్కీ, ఓకేనా. డయార్కీ అంటే ఏంటండి? ద డ్యూయల్ స్కీమ్ అండి, ద డ్యూయల్ స్కీమ్ ఆఫ్ గవర్నెన్స్. ఓకేనా, అంటే ద్వంద్వ పాలన ఏదైతే ఉందో ఆ యొక్క డయార్కీని ఇది ప్రావిన్సులలో రద్దు చేసిందండి ఈ యొక్క చట్టము. ప్రావిన్సులు ఉన్నాయి కదా, ఏంటి ప్రావిన్సులు? ఓకేనా, ఈ యొక్క ప్రావిన్సులలో ఏం చేసింది? ప్రావిన్సులలో ద్వంద్వ పాలన విచ్ మీన్స్ వాట్? డయార్కీని. ప్రావిన్సులలో డయార్కీని రద్దు చేసింది. సార్ మరి ప్రావిన్సులలో డయార్కీని ఇది రద్దు చేసి ఏం చేసింది సార్ అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఆ యొక్క ద్వంద్వ పాలనకి బదులుగా ప్రావిన్సులలో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని ఇది ప్రవేశపెట్టిందండి. ఇంగ్లీష్ లో మనం ప్రావిన్షియల్ అటానమీ అంటాం. ఓకేనా, ప్రావిన్షియల్ అటానమీ, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని ఇది ఇంట్రడ్యూస్ చేసింది. చూడాలి ఇక్కడ. సో అబాలిష్డ్ ద డయార్కీని ఇది ఏం చేసింది? రద్దు చేసింది. అబాలిష్డ్ అంటే రద్దు. డయార్కీని ఇది రద్దు చేసి ప్రావిన్సులో, దీని ప్లేస్ లో, డయార్కీ ప్లేస్ లో ప్రావిన్షియల్ అటానమీ, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి, స్వయం ప్రతిపత్తి. సో దీనిని ఇది ప్రవేశపెట్టడం జరిగింది. చలో, అండ్ నెక్స్ట్ పాయింట్, ఈ చట్టానికి సంబంధించిన నెక్స్ట్ ఫీచర్ అండి, ఇంట్రడ్యూస్డ్. ఈ చట్టం ఏం చేసిందంటే బైకామరలిజం, అంటే ఈ యొక్క ద్విసభా వ్యవస్థ ఉంది కదా, బైకామరలిజం, ఈ యొక్క ద్విసభా వ్యవస్థని ప్రావిన్సులలో ప్రవేశపెట్టిందండి. మొత్తం 11 ప్రావిన్సులు ఉన్నాయి కదా, ఈ 11లో 6 ప్రావిన్సులలో ఈ యొక్క బైకామరలిజాన్ని ఈ యొక్క చట్టం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. చూడాలి. ఇంట్రడ్యూస్డ్ బైకామరలిజం ప్రావిన్సెస్ 11 అండి. 11 6 దీనిని ప్రవేశపెట్టింది ఈ యొక్క బైకామరలిజాన్ని. ఫైన్, ఓకే. 88వ క్వశ్చన్ కనిపిస్తుంది అండి అక్కడ. సో క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి, ఆప్షన్స్ని జాగ్రత్తగా చూడండి, ఎక్స్ప్లెనేషన్ని వినండి. మాండమాస్ అండి. సో మాండమాస్ అంటే ఏంటి? మాండమాస్ మీన్స్ వాట్? వి రికమెండ్. ఓకే, మాండమాస్ అంటే ఏంటండి? వి రికమెండ్ అంటే మేము ఆదేశిస్తున్నాము, మేము ఆజ్ఞాపిస్తున్నాము. వి రికమెండ్ మీన్స్ వాట్? వి ఆర్డర్, వి డైరెక్ట్. మేము ఆర్డర్ చేస్తున్నాం, మేము డైరెక్ట్ చేస్తున్నాం, మేము నిర్దేశిస్తున్నాం అని చెప్పేసి కమాండింగ్. ఇట్స్ ఏ కమాండ్ అండి. సో మాండమాస్ మీన్స్ వి కమాండ్. సో మేము ఆజ్ఞాపించడం అనే దాంట్లో నుంచి మనకి ఈ యొక్క మాండమాస్ వచ్చింది, రైట్. మరి యొక్క మాండమాస్ రిట్ అనేది ఎవరికి జారీ చేయడం జరుగుతుంది? సో ఈ యొక్క మాండమాస్ అనే రిట్ ని కమాండ్ ఈజ్ ఇష్యూడ్ బై ద కోర్ట్ టు ఏ పబ్లిక్ అఫీషియల్. ఈ యొక్క రిట్ అనేది పబ్లిక్ అఫీషియల్ అండి, పబ్లిక్ అఫీషియల్ కి, ప్రభుత్వ అధికారికి జారీ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి? ఈ యొక్క ప్రభుత్వ అధికారి, జాగ్రత్తగా వినాలి, ఈ యొక్క ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో పబ్లిక్ అఫీషియల్, ఈయన తన యొక్క అఫీషియల్ డ్యూటీస్ ని, అంటే ఆయన చేయాల్సిన అధికారిక విధులనండి, తాను చేయాల్సిన అఫీషియల్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో, అఫీషియల్ డ్యూటీస్, అధికారిక విధులని ఆయన ఆ యొక్క అధికారిక విధులను చేయడంలో ఫెయిల్ అయినప్పుడు, he fails to do his official duties or refuse, తన యొక్క అధికారిక విధులని ఆయన చేయడంలో తిరస్కరించినప్పుడు,
ఆయన తన అధికారిక విధులను చేయట్లేడు, ఆయన తన యొక్క అధికారిక విధులను చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అప్పుడు బాబు నీ అధికారిక విధులను నువ్వు చెయ్యి, నీ అఫీషియల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి చెయ్యి అని చెప్పేసి ఆ యొక్క పబ్లిక్ అఫీషియల్ కి, ప్రభుత్వ అధికారికి న్యాయస్థానం వి కమాండ్, వి ఆర్డర్, వి డైరెక్ట్ యూ, మేము నీకు నిర్దేశిస్తున్నాం, మేము నీకు ఆజ్ఞాపిస్తున్నాం, నీ యొక్క అధికార విధులను నువ్వు చెయ్యి, ఎందుకంటే నువ్వు చేయట్లేవు నీ యొక్క అధికారిక విధులని, నువ్వు చెయ్యి నీ యొక్క అఫీషియల్ డ్యూటీస్ ని అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చండి. ఇది ఈ యొక్క మాండమాస్ రిట్ కి సంబంధించి 89వ క్వశ్చన్ కనిపిస్తుంది అండి. క్వశ్చన్ ని చదవండి, ఆప్షన్స్ ని జాగ్రత్తగా చూడండి, వివరణను వినండి. దట్ ఈస్ మనం చెప్పినాం పంచాయతీలకు మొత్తం ఎన్ని బాధ్యతలు ఉన్నాయంటే 29 మ్యాటర్స్ లిస్ట్ అయి ఉన్నాయని చెప్పేసి చెప్పినాం. ఏంది ఆర్టికల్ 243G లో మనం ఇనిషియల్ క్లాసెస్ కూడా మాట్లాడుకున్నాము. ఓకేనా? సో 25 మ్యాటర్స్ లిస్టెడ్ ఇన్ 11th షెడ్యూల్. 11th షెడ్యూల్ కదా అవి ఉన్నాయి, ఆల్రెడీ మనం చెప్పినాం. 11వ షెడ్యూల్లో పంచాయతీలకు సంబంధించిన 29 విధులు ఏవైతే ఉన్నాయో లిస్ట్ అయి ఉన్న విధులు, వాటిపైన కూడా ఈ యొక్క పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీని స్టేట్ లెజిస్లేచర్ ఈ యొక్క పంచాయతీలకి ఎండో చేయొచ్చు, ఇవ్వచ్చండి. ఓకేనా? రైట్. 84వ క్వశ్చన్ కనిపిస్తుంది. క్వశ్చన్ ని చదవండి, ఆప్షన్స్ ని చూడండి అండ్ ఎక్స్ప్లెనేషన్ వినండి అవసరం. అండ్ నెక్స్ట్ 88. రైట్. రైట్స్ ఆఫ్ ద మినిస్టర్స్ ఆర్ అటార్నీ జనరల్. రైట్స్ ఆఫ్ ది మినిస్టర్స్ అట్ ది సేమ్ టైం అటార్నీ జనరల్. ఎందుకు వీళ్ళకి ఎందుకు రైట్స్ ఉన్నాయి? దీస్ ఆర్ ఆల్ కనెక్టింగ్ టు ది houses. Houses means what? It may be parliament, it may be Lok Sabha, it may be Rajya Sabha. Right guys? So 81వ క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ ని చదవండి, ఆప్షన్స్ ని జాగ్రత్తగా పరిశీలించండి, వివరణను వినండి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ 10th షెడ్యూల్. సో 10th షెడ్యూల్ ఏంటి అండి? సో ఇక్కడ మనకి ఎం. ఓకేనా? సో ఎం అంటే ఏంటి? ఇక్కడ ఎం మీన్స్ మెంబర్స్, సభ్యులు. ఏ సభ్యులు అండి? సభ్యులకు సంబంధించి ఏంటి? మెంబర్స్ డిస్క్వాలిఫికేషన్, సభ్యుల యొక్క అనర్హత. దేనికి సంబంధించి? డిఫెక్షన్. డిఫెక్షన్ అంటే ఏంటండి? పార్టీ ఫిరాయింపుల కారణంగా సభ్యుల యొక్క అనర్హత. మరి సభ్యులు ఎవరు? వాళ్ళు పార్లమెంట్ కావచ్చు, స్టేట్ లెజిస్లేచర్ అంటే పార్లమెంటు సభ్యులు లేదా రాష్ట్ర శాసనసభల సభ్యుల యొక్క వారి యొక్క పార్టీ ఫిరాయింపు కారణంగా అనర్హత ఏదైతే ఉందో అది మనకి ఈ యొక్క 10th చెప్తుంది. దట్ ఈస్ ఎం. ఎం మీన్స్ మెంబర్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అండ్ డిఫెక్షన్ మీన్స్ ఫిరాయింపు. ఓకేనా? రైట్. ఇది 10th షెడ్యూల్. 82వ క్వశ్చన్ కనిపిస్తుంది. 82వ క్వశ్చన్ ని చదవండి, ఆప్షన్స్ ని చూడండి, ఎక్స్ప్లెనేషన్ ని వినండి. He was the chief minister of Bombay state from 1952 to 1956. రైట్ మేడం. ఓకే రైట్ గైస్. సో ఇది మొరార్జీ దేశాయ్కి సంబంధించింది. మనం ఇందాక చెప్పుకున్నామైనా బాంబే స్టేట్ కి, పూర్వ బాంబే రాష్ట్రానికి ఆయన చీఫ్ మినిస్టర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వచ్చిందని చెప్పేసి, సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. Only prime minister who didn't face the parliament. Charan Singh was the first non-Congress chief minister of Uttar Pradesh. In 1975, he was jailed by then Indian Prime Minister Indira Gandhi. Singh. Right. Divya madam, please read. Sir, tenure December 1989 to November 1990, a congressman. Vishwanath Pratap Singh was the first prime minister to step down after the vote of no confidence. VP Singh was the prime ministerial candidate for the National Front in 1991 elections but was defeated. The Mandal Commissioner report for reservation in government posts. Educational institutions was implemented in his tenure. రైట్ మేడం. సో ఇతను కూడా మొదట కాంగ్రెస్ మ్యాన్ గానే ఉన్నాడు. సో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఇతను కూడా. సో ఈయన ఏం చేసిండు అంటే, సో ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని అంటే ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ ద్వారా తన యొక్క పదవిని కోల్పోయిన వ్యక్తి, మొదటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క ప్రధాన మంత్రిగా తన యొక్క పదవిని కోల్పోయిన వ్యక్తి. సో దట్ ఈస్ విపి సింగ్ అండి. సో ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ ఈజ్ ఇట్స్ లైక్ నేషనల్ ఫ్రంట్ ఎలక్షన్స్ ఎప్పుడైతే మనకి 1991లో జరిగినాయో, నేషనల్ ఫ్రంట్ కి సంబంధించి అభ్యర్థిగా ఆ యొక్క 1991 ఎలక్షన్స్ లో నేషనల్ ఫ్రంట్ కి సంబంధించిన పిఎం క్యాండిడేట్ గా నిలబడిండు, కానీ డిఫీట్ కావడం జరిగింది. రైట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మండల్ కమిషన్ రిపోర్ట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మండల్ కమిషన్ రిపోర్టు ఏ ప్రధానమంత్రి కాలంలో అమలు చేయబడింది అంటే అది విపి సింగ్ కాలంలో.
మరి మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు అంటే సో దట్ ఈస్ మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్ యొక్క మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే మొరార్జీ దేశాయ్ ఏర్పాటు చేస్తే విపి సింగ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. ఏర్పాటు చేసింది మండల్ కమిషన్ మొరార్జీ దేశాయ్, ఇంప్లిమెంట్ చేసింది ఈయన. దేనికోసము? గవర్నమెంట్ ఉద్యోగాలలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ యొక్క రిజర్వేషన్స్ కి సంబంధించిన అంశాల పైన. ఓకేనా? సో వాటి గురించి కూడా మనం లేటర్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. రైట్. అండ్ నెక్స్ట్ చంద్రశేఖర్. రైట్. నరేందర్, రీడ్. Yes. Chandrasekhar, tenure November 1990 to June 1991. Chandrasekhar is the first Indian Prime Minister who has never held any government office. Yeah, Narendra, is your bandwidth is low or is your bandwidth is poor? He officially resigned as Prime Minister on 13 March 1991, but he and his minister continued in office until P.V. Rao succeeded him. The 1991 economic crisis and the assassination of Rajiv Gandhi were two key events during his tenure. రైట్ గైస్. సో 1991లో ఏవైతే ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన ఈ యొక్క ఎకనామిక్ క్రైసిస్ ఉన్నాయో అవి కూడా, అండ్ రాజీవ్ గాంధీ మనం ఇందాక చనిపోయాడని చెప్పుకున్నాం కదా, అది కూడా ఈయన టైం పీరియడ్ లోనే, ఈయన పిఎం గా ఉన్న టైం పీరియడ్ లోనే జరగడం జరిగింది. రైట్ గైస్. సో ఈయనని యంగ్ టర్క్ అని కూడా పిలుస్తారండి. ఓకేనా? సో ఈ యొక్క చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఈయన యంగ్ టర్క్ అని చెప్తాడు. ఈయన రాజకీయ నాయకుల యొక్క పాదయాత్రలు ఉంటాయి కదా, ఈ యొక్క పాదయాత్రలకు సంబంధించి, సో ఆ పాదయాత్రలకు కూడా ఈయన స్టార్ట్ చేసిందని కూడా చెప్పవచ్చు. రాజకీయ నాయకుల పాదయాత్రలు ఇప్పుడు లైక్ ప్రీవియస్ గవర్నమెంట్ లో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు పాదయాత్రలు చేసిండు. లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ లో వైఎస్ జగన్ కూడా పాదయాత్రలు చేసిండు. సో అట్లాంటి పాదయాత్రలకు కూడా ఈయన శ్రీకారం చుట్టిండని చెప్పేసి, రాజకీయ పాదయాత్రలకు కూడా శ్రీకారం చుట్టిండని మనం తెలుసుకోవచ్చు. రైట్. సో ఇది చంద్రశేఖర్ కి సంబంధించి.